మనకి గేదె దూడలు అత్యధికంగా పుట్టే సీజన్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు. అంటే వేసవికాలం ఏప్రిల్, మే, జూన్, జూలై నాటికి వీటి వయసు 6 నెలలు దాటి ఉంటాయి. ఈ సమయానికి ఇవి పాలు మానేసి, పాలు తగ్గించుకొని లేదా పూర్తిగా మానేసినవి గడ్డి తింటూ గడ్డి పైన, దాణా పైన ఇవి పెరగడానికి అనుకూలంగా మనకి ఉంటాయి. ఈ వేసవి కాలంలో సాధారణంగా రైతు సోదరులు ఏం చేస్తారంటే, ఇవి వీటి వల్ల ఆదాయం రాదు అన్న ఉద్దేశంతో ఇవి బ్రతికి ఉంటే చాలు అన్న ఉద్దేశంతో పెంచుతారు. అంటే ఒకటి, పాలకి డిమాండ్ వల్ల వీటికి పాలు దక్కవు, పచ్చగడ్డి కొరత వల్ల వీటికి గడ్డి కూడా మన రైతు సోదరులు అనేవాళ్ళు ఇవ్వరు. అయితే మనం ఏం చేయాలంటే, వేసవి కాలంలో ఈ దూడలు 6 నెలల వయసున్న దూడలుకి మనం పెట్టే ప్రతిదీ కూడా భవిష్యత్ రాబడికి పెట్టుబడిగా భావించినట్లయితే వీటి మీద మనం సరిగ్గా శ్రద్ధ పెట్టగలం. అంటే వేసవి కాలంలో వేసవి ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే, మనకి వీటిలో పెరుగుదల మందగిస్తుంది. అలాగే ఒత్తిడి వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది, చికాకుగా ఉంటాయి. వీటిని రక్షించాలంటే, మనం వీటి ఉత్పాదకత ఉండాలంటే మనం ఏం చేయాలంటే, వీటికి పుష్కలంగా పచ్చగడ్డి ఇవ్వాలి. వీటి బరువు 6 నెలల వయసు వచ్చేసరికి మనకి 100 పైన 150 కేజీల వరకు మనకి ఉన్నట్టయితే ఇవి ఆరోగ్యంగా పెరిగినట్టు. అందుకని వీటి బరువు ఆధారంగా మనం ఒకసారి అంచనా వేసుకొని ఇవి కనీసం 150 కేజీల బరువు ఉండేలా చూసుకున్నట్టయితే మనం వాటిని శ్రద్ధగా చూస్తున్నట్టుగా లెక్క. వీటికి తగినంత పచ్చగడ్డి, అంటే ఇవి సుమారుగా 10 నుంచి 15 కేజీల పచ్చగడ్డి తినగలం. వీటికి తినండి. అప్పుడు ఏమవుతుందంటే, పచ్చగడ్డి ఇచ్చినప్పుడు వీటికి సమృద్ధిగా విటమిన్ ఏ లభిస్తుంది. పచ్చగడ్డిలో 75% తేమ ఉండడం వల్ల వీటికి త్రాగునీరు పచ్చగడ్డి రూపంలో కూడా కొంత వస్తుంది. అప్పుడు అవి ప్రశాంతంగా మేస్తాయి. మేత మేస్తూ మధ్యలో వీటికి దాహం వల్ల మనకి నీటి తొట్టి వైపు ఎక్కువగా వెళ్తాయి. అదే పచ్చగడ్డి ఇచ్చినట్టయితే ఇవి నీడని మేసే సమయం పెరుగుతుంది, శరీరానికి దక్కే పోషక పదార్థాలు పెరుగుతాయి. అలాగే వీటికి ధారాళంగా గాలి తగిలే ప్రదేశంలో ఉంచినట్లయితే మనకి వేసవి ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే ఇరుకైన ప్రదేశంలో వేసవిలో ఏమవుతుందంటే, వీటి మలమూత్రాల నుంచి వచ్చే, పేడ మూత్రం నుంచి వచ్చే అమ్మోనియా యొక్క గాఢత గాలిలో పెరుగుతుంది. ధారాళంగా గాలి వచ్చినట్టయితే ఈ అమ్మోనియా తదితర వాయువులు వల్ల వచ్చే ఒత్తిడి వీటికి ఉండదు. అదేవిధంగా ధారాళంగా వచ్చే గాలి వల్ల షెడ్లో చల్లదనం కూడా పెరుగుతుంది. చల్లదనం వల్ల ఇవి కొంత సదుపాయంగా ఉంటాయి. పాడి పశువుల్లో వేసవి ఒత్తిడి వల్ల పాలు తగ్గడం స్పష్టంగా తెలుస్తుంది, కానీ దూడల్లో మనకి అంత స్పష్టంగా తెలియదు కనుక రైతు సోదరులు దీన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. అందువల్ల మనం ఏం చేయాలంటే, దూడల్లో వీటి ప్రవర్తన ఎలా ఉంది, చికాకుగా ఉన్నట్టున్నాయా లేదా మనకి కంఫర్టబుల్గా, అంటే సదుపాయంగా ఉన్నట్టున్నాయో మనకి వాటి ప్రవర్తన చూస్తే తెలిసిపోతుంది. అంటే మాటిమాటికి లేవటం, మాటిమాటికి తల విసరడం, ఇటువంటి చికాకు అనేవి ఉన్నట్టయితే మనం అవసరమైతే 1-2 సార్లు రోజులో మనం కడగాల్సి ఉంటుంది. చల్లటి తేట నీరు, పరిశుభ్రమైన నీరు నీడ ప్రదేశంలో మనం నీటి తొట్టి ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎండలో నీటి తొట్టి ఏర్పాటు చేసినట్టయితే నీరు వేడెక్కుతుంది, నీరు సరిగ్గా తాగదు. అంతేకాకుండా ఎండలోకి వెళ్ళడానికి బదులు అది దాహంతో నీడ నుండిపోయే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ప్రవర్తన, దూడ యొక్క ప్రవర్తన, దూడ యొక్క మేపు, దూడ యొక్క ఆరోగ్యం, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు చూస్తూ వేసవి కాలంలో దూడని మనం శ్రద్ధ పెట్టినట్టయితే అవి సకాలంలో ఎదకి వచ్చి మనకి తొందరగా రైతుకి రాబడి అనేది ఇస్తూ ఉంటాయి. సో నేటి దూడలే రేపటి పాడి పశువులు అనేది మనకి తెలిసిందే. ఇది పాలు మానేసిన దూడలు వేసవిలో మనం పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకి భవిష్యత్తులో అది మనకి అనేక రెట్లు లాభం ఇస్తుంది. కనుక దీన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాల్సి ఉంటుంది.